తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపెల్లి చంద్రమన్న ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో ప్రతి నెల 11వ తారీఖు నాడు జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రేపు 11వ తారీఖు నాడు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రేపటి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు దరిపెల్లి చంద్రమన్న గారు వస్తుంటూ అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు వస్తుంటూ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కార్మిక సంఘం అంటే రాష్ట్రంలో కార్మిక శాఖకు ఒక చైర్మన్ ఏర్పాటు చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన వెల్ఫేర్ బోర్డులో చైర్మన్ లేడు కాబట్టి తక్షణం ఏంటంటే చైర్మన్ ఉంటే కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చైర్మన్ ద్వారా వస్తాయి కాబట్టి ఆ చైర్మన్ ఖచ్చితంగా కార్మికుల్నే నియమించాలని చెప్పి ఒక డిమాండు. ఇవాళ రాష్ట్రంలో 30-40 లక్షల కార్డులు ఉంటే కార్మికులు ఉంటే ఇవాళ మన జనగాం జిల్లాలో 1 లక్ష మందికి కార్డులు ఉన్నాయి. ఈ 1 లక్ష మంది కార్డులలో కూడా ఒక 20% రిన్యువల్, 50% రిన్యువల్ అవుతున్నాయి. ఇంకా తదిమై రిన్యువల్ కూడా అవుతలేదు కాబట్టి ఖచ్చితంగా కార్మికులు కూడా అశ్రద్ధ చేస్తారు కార్డుల లేబర్ కార్డు మీద. ఈ అసలైన కార్మికులు ఏమో ఇంట్లో పెట్టుకుంటున్నారు, బ్రోకర్ కార్డులన్నీ రిన్యువల్ అవుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వెల్ఫేర్ బోర్డులోకి గవర్నమెంట్ ఏం చేయాలంటే గ్రామ పంచాయతీకి కార్డులు, లేబర్ కార్డులు ఎంతమందికి ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేస్తే అందులో నిజమైన కార్మికుడు ఎవరు, బ్రోకర్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరు అనేది తెలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బోర్డుని వేసి అక్కడ బోర్డులో చేయాలని చెప్పి కూడా ఒక డిమాండు. ఇవాళ మాకు గత 2 సంవత్సరాల నుంచి కొట్లాడంగా ఒక 10 డిమాండ్లను మేము పెడితే అందులో ఒక 4 అమలైనవి. అదేవిధంగా ఇంకా 6 కూడా అమలు కాలేదు. 6 ఏంటి అంటే ఫస్ట్ 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా పనిచేస్తున్నారు. ఆ తర్వాత 50 సంవత్సరాలు దాటిన తర్వాత కార్మికుడు పనిచేస్తలేడు కాబట్టి ఖచ్చితంగా కార్మికునికి 5,000 పింఛను కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు తొలగిస్తున్నారు. ఆ కార్డు తొలగియకుండా జీవితకాలం కూడా కార్డును కొనసాగించాలని ఒక డిమాండు. అదేవిధంగా ఇవాళ కాబట్టి కార్మికునికి జిల్లాకు ఒక మెరుగైన హాస్పిటల్ కట్టించి మనకు ఖచ్చితంగా కార్డు సౌకర్యం కూడా ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించుకుంటూ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు. ఇట్లా కార్డు ఉంటే కనీసం హాస్పిటల్ పోయి బతికన్నా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కార్డు ఇవ్వాలి. అదేవిధంగా మాకు కావాల్సిన డిమాండ్లన్నీ ఖచ్చితంగా వేయాలని చెప్పి రేపు జనగామ జిల్లాలో ఈ నెలాఖరులో మహాసభ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయించుకుంటున్నాము. ఈ మహాసభలో మేము పెట్టిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షులు రేపు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు కార్మికులు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ రేపు 10 గంటలకు మన జనగాంలో ధర్మకంచ కమిటీ హాల్లో ఈ మహాసభ మనకు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నా పేరు తూడి అంజయ్య, జనగాం జిల్లా అధ్యక్షులు భవన నిర్మాణ కార్మిక సంఘం. జై కార్మిక, జై జై కార్మిక. జై కార్మిక, జై జై కార్మిక. ఈరోజు కార్మికుల పక్షమున మాట్లాడవలసినది ఏమనగా టీబీఎన్ఆర్ కేసు, ముఖ్యంగా టీబీఎన్ఆర్ కేసు అంటే తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాల గురించి ఇప్పుడు మాట్లాడనంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్మికులను ఉద్దేశించి మేము ఒక మీటింగ్ జరిపించబోతున్నాం. అదేంటంటే మన రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపకులైన దరిపెల్లి చంద్రన్న గారు రేపు జనగాంకు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ జనగాం జిల్లాలో ఏర్పడిన కంచెల్లి ఈ కార్మిక మహాసభలు అనేది మేము జరిపించలేదు. కాబట్టి కార్మికులకు అన్యాయం జరుగుతుంది, కార్మికులకు కావాల్సిన హక్కులను పొందలేకపోతున్నాం. కాబట్టి దీని విషయమై ఈ యొక్క జనగాం జిల్లాలో గొప్ప మహాసభను మేము ఏర్పాటు చేయాలనుకొని మా యొక్క రాష్ట్ర నాయకులు, అధ్యక్షులు గారిని మేము రప్పిస్తున్నాం. కాబట్టి ఈ మన తాపీ కార్మికులు కానీ 10 రంగాల కార్మిక సంఘాల సభ్యులు ఎవరైనా ఉన్నచో రేపు 10 గంటలకు
మన ఈ జనగామలో మన జడ్పిహెచ్ఎస్ స్కూల్ దగ్గర ధర్మకంచలో కమిటీ హాల్లో మీటింగ్ జరుగుతుంది. మన రాష్ట్ర నాయకులు వస్తున్నారు కాబట్టి దయచేసి ఇదే పిలుపుగా, ఇదే ఆహ్వానంగా ప్రతి కార్మికుడు రేపు 10 గంటలకు ఈ ధర్మకంచలోని కమిటీ హాల్ వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.